ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో వెళ్లారని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని, బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారటానికి రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ బీజేపీ నాయకత్వం వైసీపీ ఎంపీలను వద్దంటుందని చెప్పారు. కానీ తాము చేరుతామంటూ మిథున్ ఇంకా లాబింగ్ నడుపుతున్నారని తెలిపారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. కొద్ది రోజుల్లో వైసీపీ మొత్తం ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తుందంటూ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నారు. ఒక పెద్ద బాంబు పేల్చారని చెప్పుకోవచ్చు. వైసీపీకి చెందిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. బీజేపీతో కూడా మాట్లాడుతున్నారనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏదైతే బీజేపీకి సంబంధించిన హైకమాండ్తో మిథున్ రెడ్డి టచ్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నారు. ఆయన టచ్లోకి వెళ్ళారు. ఇటు పరిస్థితిలో కూడా ఆయన బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడుతున్నారు. తనతో పాటు తన తండ్రిని కూడా తీసుకువెళ్ళాలి, అంటే తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు బీజేపీకి వెళ్ళాలని ఆదినారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ఇవాళ సీఎం రమేష్ కావచ్చు, బీజేపీ నేతలంతా కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. ఈ నేపథ్యంలో ఏదో జరుగుతుందనే అనుమానం అయితే కొంతమంది రాజకీయ పరిశీలకులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి లా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే మొదటి రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆదినారాయణ రెడ్డి పిలిచిన బాంబు అయితే పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే వెంటనే పార్టీ ఇప్పుడప్పుడే మారే అవకాశాలు లేవు, ఫిరాయింపులు ఉండవని భావించారు. కానీ ఇక్కడ ఏదైతే ఆదినారాయణ రెడ్డి బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ఎంపీలు ఇమీడియట్గా ప్లేటు ఫిరాయించడానికి రెడీగా ఉన్నారు, బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. దీనికి ఎంపీ మిథున్ రెడ్డి నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పడం అనేది కొంచెం సంచలనంగా ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి. ఆ వ్యక్తే బయటికి ఎలా వెళ్ళే అవకాశం ఉందని చెప్పడం కొంత అయితే రాజకీయ పరిశీలకులు అయితే కొంత సంచలన వార్తల చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డిని కూడా తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం కూడా కొంత సంచలనం కలిగిస్తుంది. ఎందుకంటే పెద్దిరెడ్డితో పాటు తన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి కూడా అక్కడ ఏదైతే తంబళపల్లి నియోజకవర్గం నుంచి ఉన్నారు, ఏదైతే పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అంటే వీరు ముగ్గురు కూడా ఒకే పార్లమెంటు సంబంధించిన వ్యక్తులు. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఎంపీలు ఒక అవినాష్ రెడ్డి తప్పించి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పించి మిగిలిన ముగ్గురు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు. మిథున్ రెడ్డి మాత్రం బీజేపీ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మమ్మల్ని ఏదో విధంగా బీజేపీలో చేర్చుకోవడానికి ప్రాధాయపడుతున్నారు అనే విధంగా కూడా ఏదైతే ఆదినారాయణ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదేమైనా కొంత ఈ వ్యాఖ్యలు అయితే అసెంబ్లీలో ఈరోజు లాబీలో అయితే హాట్ టాపిక్ గా మారాయి. సుమా, రవిచంద్, ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మిథున్ రెడ్డి రియాక్ట్ అయ్యారా? రియాక్షన్ ఎలా ఉండొచ్చు ఒకవేళ రియాక్ట్ అయితే? అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు కూడా, అంటే వైసీపీ నేతలు ఎవరు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఎవరు అందుబాటులో లేరు. అసెంబ్లీ వాయిదా పడింది, అందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఆయన అయితే ఇప్పుడు వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే వైసీపీ వర్గాలు చెప్పడం మాత్రం ఆయన రెస్పాండ్ అవుతారని చెప్తున్నారు. ఆయన ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి మాత్రం చాలా కీలకంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సీఎం రమేష్ కూడా అదే సమయంలో అసెంబ్లీకి వచ్చారు. గత రాత్రే బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులందరికీ చంద్రబాబు విందు ఇచ్చారు. చంద్రబాబు నివాసానికి వెళ్లారు. దగ్గుబాటి పురంధేశ్వర్ కావచ్చు, సీఎం రమేష్, సుజనా చౌదరి అగ్రనేతలంతా కూడా వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కొంత సంచలనంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మిథున్ రెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డిపై సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. కానీ ఒక బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా వారి పేర్లు పెట్టి చెప్పడం అనేది కొంత ఆసక్తికర పరిణామంగా మనం పరిగణించాలి. అదేవిధంగా డెవలప్మెంట్స్ కూడా వేగంగా మారుతూ ఉన్నాయి. నిన్న
చంద్రబాబు నివాసంలో విందు కూడా బీజేపీ అగ్రనేతలంతా ఆంధ్రప్రదేశ్లో ఎందుకైనా 8 మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా 3 ఎంపీలు మొత్తం కూడా మొన్న పొత్తులో భాగంగా వారు ఎన్నికవడం జరిగింది. వారందరికీ చంద్రబాబు విందు ఇచ్చారు. రాత్రి అనేక రాజకీయ అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం ఉందని చెప్పి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కావచ్చు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిపై సోషల్ మీడియాలో అయితే ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఈరోజు అథెంటిక్గా బీజేపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కనుక చాలా అసెంబ్లీ లాబీలో అయితే చాలా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చుమా. థ్యాంక్ యూ రవిచంద్.